జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత. నమస్తే హరిత. నమస్తే రాధా. హరితను ఒక ఎమోషనల్ వెల్నెస్ కోచ్ గా చాలా ఎమోషనల్ అన్ని చాలా బాగా చెప్తాం. అట్ ద సేమ్ టైం నీకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కూడా బాగా తెలుసు కాబట్టి, అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎంతమంది బిలీవ్ చేస్తారో అంతమంది నమ్మరు కూడా. ఇవన్నీ ఊరికనే చెప్తూ ఉంటారు. అట్లా అనుకుంటే అందరూ కోటీశ్వర్లు అయిపోరా, అందరూ హ్యాపీగా ఉండరా అనేది ఉంటది ఎవరికైనా. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? నిజంగా దీన్ని నమ్మాలా? నమ్మితే ఎలా నమ్మాలి? దీన్ని ఎలా ఫాలో అవ్వాలి? అంటే ఇది సైన్స్ కి రిలేటెడ్ గా అది రాధా. సో కొంచెం బేసిక్స్ నుంచి ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పాం మనం. 777 days మీరు 777 ఒక నంబర్ ఉంటుంది. ఎక్స్పెరిమెంట్ చేయండి, 1 week పాటు అది చూడండి. అది అవ్వకపోతే మీరు నిజంగా నా దగ్గర రండి అని లాస్ట్ టైం ఒక ఛాలెంజ్ ఇచ్చాం అనమాట. ఆ 777 అంటే 7 days పాటు ఎవ్రీడే 77 times రాయండి అని. నేను గమనిస్తే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు అనుకుందాము. 7 days రాసిన వాళ్ళకి చేంజెస్ విల్ బి పాసిబుల్. మనం ఏం చేస్తాం, మధ్యలోనే బిస్కెట్లే అని వదిలేస్తాం. దట్ ఈస్ వేర్ వీ విల్ లూస్. లా ఆఫ్ అట్రాక్షన్ కి బేసిక్ ఏంటి అంటే నీ నమ్మకం. నువ్వు నమ్మాలి. నువ్వు ఎక్స్పెరిమెంట్ చేద్దాంలే అనుకొని దిగితే నీకు ఆ రిజల్ట్సే వస్తాయి. నిజంగా హార్ట్ఫుల్ గా నేను దీన్ని చేయాలి, ఇది నిజంగా అయితే నేను నేర్చుకొని నలుగురికి ఉపయోగపడాలి అన్న నీ ఇంటెన్షన్లో నువ్వేం పెట్టుకుంటో పెట్టుకోండి. దాంతోనే కాలు అడుగు పెట్టండి. అవ్వకపోతే అప్పుడు నిజంగా మిమ్మల్ని మీరు క్రాస్ క్వశ్చన్ చేసుకోవచ్చు. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ అబౌట్ యువర్ బిలీఫ్. దీంట్లో ఒక ఫార్ములా ఉంటుంది కదా, వెరీ బేసిక్ ఫార్ములా అనమాట. లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎవరు స్టార్ట్ చేయాలన్నా ఇది ఇద్దరు స్టార్ట్ చేయాలి. వి కాల్ ఇట్ ఆస్క్, బిలీవ్, రిసీవ్. ఆస్క్ అందరం అన్నీ అడుగుతాం, ఎస్ ఆర్ నో. ఈ రోజు నాకు ఇది కావాలంటాము, బెంజ్ కావాలంటాము, నాకు 3 store బిల్డింగ్ కావాలంటాను. వస్తే ఏముంది, ఒక కాలేజ్ కూడా కావాలంటాను, ఒక ల్యాండ్ కావాలి, ఎకర్స్ ఆఫ్ ల్యాండ్. ఇవి ఎన్నన్నా రాయి. మీ కోరికల లిస్ట్ ఏంటో ముందు మీరు రాయండి. ఆస్క్. యూనివర్స్ రెడీ ఉంది రాదా. ఐ రిపీట్, యూనివర్స్ ఈజ్ రెడీ. అది మదర్ నేచర్ అంటారా, బియాండ్ ద ఇది అంటారా, లేకపోతే యూనివర్స్ లోనే గాడ్ ఉన్నాడా? ఈ సైన్స్ ఏం నమ్మిందో నాకు తెలియదు క్లారిటీతో, బట్ దే కాల్ ఇట్ యూనివర్స్. యూనివర్స్ నీకు రిటర్న్ చేస్తుంది, బట్ నువ్వు అడగాలి. సో ఫస్ట్ బేసిక్ థింగ్ ఇస్ రాయాలి. రాయకుండా గాల్లో నువ్వు అనుకుంటే అయిపోద్దని అసలు అనుకోకండి. సో రాయాలి అంటే ఈ 7 days ఎలాగా? అది అయిపోయింది. 7 days నీకేం కావాలో ఒకటే కోరిక పట్టుకొని 7 days ఒక కోరికని 7 days రోజు రాయాలి. అది 1 level అయిపోయింది. దాని నెక్స్ట్ లెవెల్, అది సక్సెస్ అయిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళండి. ఇది 77 days కి అది అయిపోయింది. 77 days కాదు, 77 times. ఓకే, 7 days నువ్వు ఒక కోరిక అనుకొని ఒక కోరికనే 77 times ఈచ్ డే రాయాలి. అలా 1 week వరకు. ఎస్, అలా 1 week రాసిన తర్వాత అవ్వుద్ది. రైట్. అది ఒకవేళ అవ్వకపోతే అయితే వెరీ గుడ్, మా కామెంట్స్ లో చెప్పండి, మేము కూడా సెలబ్రేట్ చేస్తాం. ట్రై చేస్తే పోయేది ఏముంది, ఏదో ఒక కోరిక బలంగా అనుకుంటే జరుగుతాయి అంటారు కదా. గోల్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ మెజరబుల్ గోల్ ఉండాలి. నేను రాత్రి నాకు అసలు కార్ కూడా లేదు, నేను BMW రాశాను, అది అవ్వదు. రైట్. నువ్వు ఆల్రెడీ ఒక కార్ తిరుగుతున్నావు, నువ్వు ఎలాగో అమ్మాలి అని అనుకుంటున్నావు, ఈ టైంలో నేను ఈ కార్ కావాలి అని రాయండి. అది పెద్ద గోల్ రాయండి, పర్లేదు, అది జరుగుద్ది. ఎందుకంటే అసలు కారే లేదు మనకి, నీకు BMW ఏడొస్తుందిరా అని నీ సెల్ఫ్ డౌటే అందులో క్రియేట్ అవుద్ది. పాప యూనివర్స్ ఈ సెల్ఫ్ డౌట్ కే పాపం వీడికి డౌట్ కావాలి కాబట్టి అదేం రిటర్న్ చేస్తుంది, వీడికి వద్దంట అని అది రిటర్న్ చేస్తుంది. నువ్వు కోరిక కన్నా అనుమానం ఎక్కువ ఉంది కాబట్టి నీ అనుమానమే నిజం చేస్తుంది. అప్పుడు మళ్ళీ నేను చెప్పలే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం పనిచేయదని అని మళ్ళీ ఇలాంటి వాళ్ళు కామెంట్లు చెప్తారు, బద్దకస్తులు చేస్తున్నారు. చాలా మంది భలే కామెంట్స్ పెడతారు కదా. లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడైనా ఒకసారి చూస్తా కదా, బద్దకస్తుల్లో తయారు చేస్తారు, అన్ని పని చేసేస్తే ఇంకా మనం ఎందుకు పని చేయటము, ఇంట్లో కూర్చొని బెడ్రూమ్ లో కూర్చొని చేయొచ్చు కదా. ఏమసలు మన సుమన్ టీవీలోనే లైవ్ ఎగ్జాంపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ కి ఉన్నారు రాధా. ఐ వాంట్ దెమ్ టు సర్చ్. ఆయన స్టార్ట్ చేసినప్పుడు 100 వీడియోలు 150 వీడియోలు రోజుకు వారంలో కొట్టిపడేశారు వాళ్ళు. ఇప్పుడు ఆయన ఏ స్టేజ్ లో ఉన్నారు తెలుసా? చేతికి గోల్డ్, ఇలా ఉంగరాలు. హీస్ కమింగ్ లైక్ దట్. ఎందుకంటే ఆయన లా ఆఫ్ అట్రాక్షన్ ని నమ్మారు. ఒకటే గదిలో ఉండి సీక్రెట్ బుక్ చదివి రాశారు. రాసిందని వాళ్ళ ఆవిడ నమ్మింది. వాళ్ళిద్దరూ ఎంత కష్టపడకపోతే ఈ రోజు ఇక్కడ దాకా వస్తారు. ఐ వాంట్ దెమ్ టు సర్చ్. నేను నెక్స్ట్ వీక్ చెప్తాను, ఆయన పేరేంటో కూడా చెప్తాను, ఆయన సర్చ్ కూడా చెప్తాను. ఎంత డీప్గా ఫాలో అవ్వను, బికాజ్ నా ఎనర్జీ నాది.
నేను ఏం సబ్జెక్ట్ని క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటానో అలా చెప్తాను కాబట్టి డీప్గా ఎవరిని ఫాలో కాదు. మా మేడం వేరు, తన సబ్జెక్ట్ని ఇక్కడ తేవాలనుకున్నాను అంతే. బట్ హీ ఈజ్ సచ్ అన్ ఇన్స్పైరింగ్ మ్యాన్. లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చేయదు అనుకున్నవాడు ముందు ఆయన వీడియోలు చూసి దాంతో మాట్లాడాడు. నేను అదే చెప్తాను మన వ్యూవర్స్కి. ఇప్పుడు ఆస్క్ అంటే ఇప్పుడు లిస్ట్ రాయండి. ముందు ఈ జన్మలో మీకు ఏం కావాలి, నీ పిల్లలకి ఏం కావాలి కాదు, నీ మొగుడికి ఏం కావాలి, నీ భార్యకి ఏం కావాలి, వాళ్ళని అడిగారంటే వాళ్ళు లిస్టులు పెద్ద చెప్తారు. నీకేం కావాలి నీ లిస్ట్ రాయి. పేపర్ తీసుకొని వైట్ పేపర్ పైన నీట్గా రాసేయండి, హార్ట్ఫుల్గా రాయండి. రాస్తున్నప్పుడే ఆబ్వియస్లీ ఐ నో ఇంపాస్టర్ సిండ్రోమ్, ఇది జరగకపోవచ్చు, ఇది అవ్వకపోవచ్చు, నీ ముఖం అవుతుంది, నీకు తెలుగు ఏ రాదు, నీకు ఇంగ్లీష్ ఏ రాదు, నీకు ఏడవుతుంది, అది బాగుతూనే ఉంటుంది, మీరు రాస్తూనే ఉండండి. అది అవ్వదు. దాని వాయిస్ వినొద్దు, మీరు ఫస్ట్ రాసేయండి. ఆస్క్, ఫస్ట్ బేసిక్ స్టెప్ ఆస్క్ ద యూనివర్స్ని మనం అడగాలి. అది రాస్తున్నప్పుడు నాకు ఇలా ఉండాలని ఉంది, నాకు ఇంత హ్యాపీనెస్ కావాలి, నాకు ఇన్ని ఇల్లులు కావాలి, నాకు ఇంత ల్యాండ్ కావాలి, నాకు ఇంత కార్ కావాలి, నాకు మీరు ఏమైనా రాసుకోండి, నేను చెప్తున్నా నా లిస్ట్లో ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. అంటే అట్లా ఎన్ని అయినా రాసేసేయండి. ఫస్ట్ రాసేయండి. రాసిన తర్వాత మెజరబుల్ గోల్స్ని మీరు తీసుకోండి. మెజరబుల్ అంటే అది నీకు కూడా నేను చేయగలను అనిపించాలి ఈ 1-2 yearsలో. ఓకేనా? అవి ఏంటి స్పెసిఫిక్గా వెళ్ళండి. మెజరబుల్ గోల్స్ ఏంటి, నేను చేయగలిగేవి ఏంటి అన్ని మీకు ఏవైతే అనిపిస్తున్నాయో అవి మార్క్ చేసుకోండి. ఏదన్నా 4 or 5 తీసుకోండి. నౌ స్టార్ట్ రైటింగ్ యాక్షన్ స్టెప్స్. యూనివర్స్ ఇస్తుంది సరే, కానీ మీకు ఎలా రావాలి? గిఫ్ట్ రూపంలో రావాలా? కష్టపడి నీ శ్రమ తీసి చెమట వచ్చి 10 టిష్యూలు అవగొడితే రావాలా? సపోజ్ 10,000 అనుకుందాం. ఆ 10,000 ఇంటికి ఎలా రావాలి? నీ అప్పు ఎవరో తీసుకున్నారో అది రిటర్న్ రావాలా? లేకపోతే నువ్వు కష్టపడ్డావు, నీకు బోనస్ కింద మీ బాస్ సడన్గా ఇవ్వాలా? లేదా 10,000 మీ పిల్లలకి ఎవడన్నా గిఫ్ట్ రూపంలో ఇవ్వాలా? వాట్ ఎవర్. 10,000 రాయి అంటే సరిపోదు కదా. యు ఆస్క్ ద యూనివర్స్ హౌ యూ వాంట్ ఇట్ ఆల్సో. ఎలా రాయాలో మనం రాయమా? అది ఏదో వచ్చిన తర్వాత ఎట్లనో వచ్చిందిలే అంటాం. అసలు హ్యాపీనెస్ ఉండదు అందులో వచ్చిన తర్వాత కూడా చాలా మందికి. యూ ఎంజాయ్ నో, అంతే కదా, ఎంజాయ్ చేయరు రాదా? సో దానివల్ల మీకు ఎక్కడి నుంచి రావాలో కూడా మీరే రాయండి. యూనివర్స్కి క్లియర్ మెసేజెస్ ఇవ్వండి. రైట్? ఆస్క్, బిలీవ్. సెకండ్ స్టేజ్ ఇస్ బిలీవ్. నమ్మరు రాదా? అసలు నమ్మకం లేనిది నువ్వు ఎందుకు దిగటం, నువ్వు ఎందుకు రాయటం? రైట్? నువ్వు దిగేవు అని అంటే నమ్మాల్సిందే. నమ్ము దట్ గాడ్ ఈస్ గివింగ్ యూ. నమ్మాలి దట్ యూనివర్స్ నీకు ఎలా అయినా ఇస్తుంది. రైట్? నేను నమ్ముతాను. నేనేం చేస్తానో చెప్పనా? ఇక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్ యూస్ చేశాను. డిలే అయినా పర్లేదు కానీ నా దగ్గరకు వస్తుంది, కొంచెం లేట్ వస్తుంది కానీ నా దగ్గరకు వస్తుంది అంట. నేనే నాకు తెలియకుండా డిలే చేసుకున్నాను, దానికి నాకు అన్ని డిలే అవుతాయి. బట్ దట్స్ ఫైన్, ఐ యాక్సెప్టెడ్ ఇట్. ఎందుకంటే నాకంటూ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంది. ఒక హౌస్ వైఫ్గా అన్ని బ్రేక్ చేసుకుంటూ ఒక్కొక్క ఫియర్ ఫైట్ చేసుకుంటూ ఇక్కడ రావడం నా జర్నీ వేరు. బట్ మీరు రాస్తే మీకు ఇంకా త్వరగానే రావచ్చు. గో అహెడ్ ఇన్ దిస్ జర్నీ. ఎవరి సక్సెస్ ఇంకోటి సక్సెస్తో మనకు కంపారిజన్ లేదు. మన వ్యూవర్స్ నాకంటే ఎక్కువ సంపాదించి మనకు మెసేజ్ పెడితే ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. రైట్? నమ్మండి. బిలీవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ బిలీవ్ దగ్గరే సగం మంది వదిలేస్తారు ట్రాక్. థర్డ్ వన్ ఈజ్ రిసీవ్. జస్ట్ మీరు నమ్మండి, ఆ యాక్షన్ స్టెప్స్ వైపు వెళ్తూ ఉండండి. ఎవడు నవ్వినా నవ్వకపోయినా, ఎవడైనా కామెంట్ చేసినా చేయకపోయినా, నీకు నీ ఎఫర్ట్కి నీకు గుర్తింపు ఉన్నా లేకపోయినా, అప్రిషియేట్ చేసినా చేయకపోయినా, నువ్వు అదే ట్రాక్లో వెళ్ళు. డూ నాట్ గివ్ అప్ దేర్. రిసీవ్. తర్వాత మీకు ఇంకేం లేదు, యూ విల్ జస్ట్ రిసీవ్. తీసుకుంటావు అంతే యూనివర్స్ నుంచి. ఆ గిఫ్ట్ ఎందుకు వస్తుందో కూడా తెలియదు, నీ దగ్గరకు వస్తుంది. రాదా? నా లైఫ్లో మాత్రం నేను బాగా ఎక్స్పీరియన్స్ చేసిందంటే, నేను నేలని చాలా ఇష్టం నాకు. యాక్చువల్గా నా ఫార్మర్స్ని పెళ్లి చేసుకోవాలని, అగ్రికల్చరల్ ల్యాండ్స్లోనే నా లైఫ్ ఉండాలని ఏంటో అలా అనుకునేదాన్ని. బట్ సమ్హౌ మనం చదువుకున్నాము, ఇట్టే సెటిల్ అయిపోయాం సిటీలో. బట్ ఎప్పుడైతే భూమి మా హస్బెండ్కి ఉందో అక్కడికి వెళ్ళి ఒకరోజు చాలా బాధేసింది రాదా. అది పిచ్చిగా ఉండింది. నాకెందుకు అనిపించింది, ఆ భూమి పైన చేయబెట్టి ఇలా మాత్రం ఉండకే, నెక్స్ట్ టైం నేను వచ్చేసరికి ఆ ఎదురుగా వాళ్ళది ఎంత బాగున్నాయి, అలా ఉండవా ప్లీజ్ అని నేనేదో క్యాజువల్గా చెప్పాను. ఇది వర్క్ అవుతుంది అనుకుంటే నాకు తెలియదు. బట్ హార్ట్ఫుల్గా దాంతో మాట్లాడాను భూమికి. బట్ ట్రస్ట్ మీ యూనివర్స్కి కూడా చెప్పాను, దీన్ని కొంచెం ఏదైనా బాగు చేయవా ప్లీజ్ అని. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ రాదా. సడన్గా 20 ఏళ్ల తర్వాత బోర్ ఎలా పడిందో, అవి పేపర్స్ ఎలా క్లియర్ అయ్యాయో, రిజిస్ట్రేషన్స్ ఎలా అయ్యాయో, అంత ఓపిక లేని మా అత్తమ్మ మావయ్య గారు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎలా అవగొట్టుకున్నారో పనులు, వాళ్ళు ఎలా సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ 2-wheelerలో ట్రావెల్ చేశారో. ఐ డోంట్ నో. మనసులో ఏదైతే ఇక్కడ నుంచి వంకాయలు మా ఇంటికి రావాలనుకున్నానో 2 ఏళ్ళు కూడా పట్టలేదు. విదిన్ జస్ట్ 18 months అదే అక్కడే పండించుకున్నారు. అక్కడి నుంచి మా ఇంటి దాకా వంకాయలు వచ్చాయి. దిస్ విల్ హ్యాపెన్.
జస్ట్ వీళ్ళని ఇంకొక చిన్న ఎగ్జాంపులే చెప్తున్నా, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. నాకే ఓ అమ్మో ఎట్లా వస్తున్నాయి, మా ఆయన కూడా అబ్జర్వ్ చేస్తారు అవి. నవ్ హీ బిలీవ్స్, ఇప్పుడు మా ఆయన నమ్ముతున్నారు. ఎందుకంటే ఓకే, ఇంట్లో కూర్చొని బెడ్రూమ్లో కూర్చొని నువ్వు నిజంగా నమ్మితే జరుగుతాయా అంటే జరుగుతాయి. అలా ఎగ్జాంపుల్స్ మా ఆయన కూడా కనబడుతున్నాయి. హీ స్టార్టెడ్ డూయింగ్ ఓపెన్. ఎలా జరుగుతున్నాయి అంటే ఎస్ యూ వెల్కమ్ మిరకిల్స్, ఎవ్రీ టైమ్ ఓపెన్ ఫర్ మిరకిల్స్ అని చెప్తాను మా ఆయనకి. నువ్వు నమ్ము మిరకిల్స్ అవుతాయని. నువ్వు ఆ ఛానలే బ్లాక్ చేస్తే నీ లా ఆఫ్ వైబ్రేషన్స్ లో అక్కడికి ఎలా ఛానల్ టచ్ చేస్తావు, అక్కడ నుంచి ఫ్రీక్వెన్సీకి ఎట్లా మ్యాచ్ అయ్యి నీకు రిటర్న్ రావాలి యూనివర్స్. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ వైబ్రేషన్స్, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఫ్రీక్వెన్సీస్. ఒకసారి ట్రై చేస్తే తప్పలేదు. ఒక కోరిక అనుకోవాలి, ఎవ్రీడే 77 times రాయాలి. అదే ఒక్క కోరికనే రాసి 1 week 1 week రాసి పోని పక్కన పెట్టండి. మీరు షాక్ అయిపోతారు. 90 days లోపల అది ఎలా జరుగుతుందో జరిగిపోద్ది. ఎందుకంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ 90 days పడుతుంది జరగడానికి. జనరల్ గా రాయడం అయితే 1 week, నాకైతే 90 days, మరి వాళ్ళకి ఎంత అని తెలియదు. రాయడం అయితే 1 week, ఎవ్రీడే 77 times. సో మనకైతే ఇచ్చేసింది ఒక ఛాన్స్. ట్రై చేయడంలో తప్పు లేదు కదా, అదేదో నమ్మకంతో చేయండి, వస్తే హ్యాపీ కదా. సో ట్రై చేద్దాం. థ్యాంక్ యూ రాధా, థ్యాంక్ యూ.